ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు షెడ్యూల్ కులాల వారి పట్ల మన దేశానికి పట్టిన దరిద్రాన్ని కొంతలో కొంతైనా వదులుస్తుందేమో అనే ఆశ చాలామందిలో చిగురించుంటుంది. అలాగే నాలో కూడా. ఏంటంటే షెడ్యూల్ కులాల వారికి గవర్నమెంట్ వారు అందించే రిజర్వేషన్లు మతం మారిన ఇస్లాం మతంలోకి కానీ క్రిస్టియన్ మతంలోకి కానీ మతం మారిన వాళ్ళకి వర్తించవు అని. కనీసం ఈ షెడ్యూల్ కులాల వారికి వచ్చే రిజర్వేషన్ల పట్ల అవి వర్తించవనే భయంతోటైనా కొంతమంది అయినా సరే భయంతోటైనా సరే ఆ మతంలోకి మొగ్గు చూపడం తగ్గిస్తారేమో. ఈ క్రిస్టియన్ మతంలోకి మారేవాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నేను మీకు ఒకసారి చెప్తాను. పాపం చాలా భేదాబిక్కి అన్నమాట. నా చిన్నతనంలో అలా ఉండేది. ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడదంటారు చూసారా, అలాంటి బడుగు వర్గాలు అన్నమాట. ఈరోజు వెళ్ళి కష్టపడి తెచ్చుకుంటేనే ఈ పూట ఇంట్లో వంట చేసుకుని తినేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంతోమందిని నేను చూశాను. అలాంటి వాళ్ళని ప్రలోభపెట్టి ఇంట్లో పాచి పనులు చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. పాచి పనులు చేసుకునేవాళ్ళు, ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఇంత పెడితే తినేసి ఆ పూట గడుపుకుందాం, ఆ రోజు గడుపుకుందాం, ఎవరింట్లో అన్నా పని చేసి అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను. అలాంటి వాళ్ళని ఈ క్రిస్టియన్ మతంలోకి మారడం కోసం టార్గెట్ చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళని సంవత్సరానికి ఒక చీర ఇస్తారని, లేకపోతే ఏదో సంవత్సరానికి 2-3 సార్లు భోజనాలు పెడతారని ఇలా చెప్పి వాళ్ళ కళ్ళకు తెరలు కమ్మినట్లుగా ఒక మాయాజాలం లాంటి ఇంద్రజాలం లాంటి మాటలు వాళ్ళ మీద ప్రయోగించి, ఒక మత్తు లాంటిది జల్లినట్టుగా మాటలను ప్రయోగించి వాళ్ళని నెమ్మదిగా మతం మారుస్తారన్నమాట. 4 ఇళ్లలో పాచి పనులు చేసుకుని నెలకు అంతో ఎంతో సంపాదించుకుని తెచ్చుకుని వాళ్ళ బిడ్డలను పోషించుకునే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఇలాంటి ఆడవాళ్ళ భర్తలు పరమ తాగుబోతులు కూడాను. వాళ్ళకి మగాడి నుంచి కూడా రక్షణ ఉండదు, ఫైనాన్షియల్గా కానీ ఏ రకంగా కూడా. అలాంటి ఆడవాళ్ళని కూడా టార్గెట్ చేసి ఈ మతంలోకి మార్చుకుంటారు. చర్చ ఎలా మొదలవుతుందంటే చిన్నగా స్టార్ట్ అవుతుందన్నమాట. చాలా చిన్నగా మొదలవుతుంది. ఒక గుడిసెలాగా వేస్తారు ముందు, ఏదో కాలక్షేపానికి అన్నట్లుగా. తర్వాత నెమ్మదిగా 10 మందిని ఆకర్షిస్తారు. ఆకర్షించిన తర్వాత నుదుటిని బొట్టు లేకుండా, మెడలో సూత్రాలు లేకుండా, తలలో పువ్వులు లేకుండా విధవమండలాగా తయారు చేసేసి వాళ్ళని ఒక రకమైన మత్తులోకి తీసుకెళ్ళిపోతారనమాట. ఒక హిప్నాటిజం లాంటిది. పోయి వాళ్ళకి ఏమన్నా ఫ్రీగా మతబోధ చేస్తున్నారంటే లేదు. వాళ్ళు ఏంటంటే పాచి పని చేసుకుని నెలకు ఒక 1000 రూపాయలు ఒక ఇంట్లో సంపాదించుకుంటే, అలా 4 ఇళ్లలో పనులు చేసుకుంటే 4000 సంపాదించుకున్న మనుషుల దగ్గర 400 తీసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే 1000కి 100 రూపాయలు, అలాగే 10,000కి 1000 రూపాయలు పర్సంటేజ్ ఉంటుందన్నమాట. ఈ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళ దగ్గర వీళ్ళు దొబ్బు తింటూ ఉంటారు. వాళ్ళ కష్టార్జితాన్ని అంతా కూడా వీళ్ళు